పాత బస్తీలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఎంఐఎం కార్యకర్తలు తమపై దాడి చేశారంటూ ఫలక్నుమా జంగంమెట్లో భాజపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అక్కడ తాజా పరిస్థితిని మా ప్రతినిధి చారిని అడిగి తెలుసుకుందాం. చారి, చెప్పండి, ఈ భాజపా కార్యకర్తల ఆందోళన కారణం ఏంటి? గౌతమ్, జంగంమెట్ డివిజన్ లో భాజపా తరపున పోటీ చేస్తున్న మహేందర్ ను ఆయన ఇద్దరు ఏజెంట్లను ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఆయన అనుచరులు దాడి చేశారని ఆరోపిస్తూ భాజపా కార్యకర్తలు ఆందోళన దిగారు. అక్బరుద్దీన్ తో పాటు ఎంఐఎం కార్యకర్తలు అందరిపైన చర్య తీసుకోవాలని చెప్పి వారంతా కూడా ఆందోళన. సుమారు కొన్ని వందల మంది ఒక్కసారిగా కార్యకర్తలు గుమిగూడంతో పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారింది. మరొక వైపు ఎంఐఎం కార్యకర్తలు కూడా ప్రతిగా దానికి గుమిగూడంతో కొంత తీవ్రంగా మారింది. అయితే ప్రస్తుతానికి పోలీసులు పరిస్థితిని కొంత అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులు కూడా భారీ సంఖ్యలో మోహరించి ఇరువైపులా నచ్చజెప్పి సంఘటనను పరిశీలించి దానిపైన తగిన చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. ముఖ్యంగా మహేందర్ నుంచి వారు ఫిర్యాదు తీసుకున్నారు. ఫిర్యాదు తీసుకున్న తర్వాత అక్కడ ఉన్న సీసీ కెమెరాలు మిగతా ఆధారాలన్నీ పరిశీలించిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మహేందర్ మాత్రం అక్బరుద్దీన్ తనపైన దాడి చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దానిపైన తగిన చర్యలు తీసుకుంటామని డీసీపీ సత్యనారాయణ హామీ ఇవ్వడంతో పరిస్థితి కొంత సద్దుమణిగింది. అయితే ఉదయం నుంచి కూడా జరిగిన పరిస్థితులన్నీ కూడా అంటే ఒకటి మీర్ చౌక్ లో జరిగినట్టు కాంగ్రెస్ ఎంఐఎం కార్యకర్తల మధ్య దాడి, అదేవిధంగా పురాణపూల్ డివిజన్ లో జరిగినటువంటి దాడి, ఇవన్నీ పరిస్థితుల నేపథ్యంలో మరి అదేవిధంగా జంగమెటు, అటు ఆజంపుర, ఇవన్నీ జరిగిన ఆ పరిస్థితుల్లో మొత్తానికి 5 ప్రాంతాల్లో ప్రధానంగా ఎంఐఎం కార్యకర్తలకు అదేవిధంగా వివిధ పార్టీలకు మధ్య జరిగిన తీవ్రత నేపథ్యంలో ఈ పరిస్థితి కొంత ఇంకా ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ పరిస్థితి అంతా దాదాపుగా పోలీసులు అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఇదంతా కేవలం రాజకీయ పూరితమైన గొడవలు కాబట్టి పెద్దగా అంతగా ఎక్కువ పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో కౌంటింగ్ సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయంపై ఇప్పటి నుంచి ఒక వ్యూహాత్మకంగా ఏర్పాటు చేస్తున్నారు. గౌతమ్, ధన్యవాదాలు నాగేశ్వరాచారి.